అందరికీ నమస్కారం. ఈ కొత్త సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టారు. తాము తినే ఆహారంలో ఫ్రైడ్ ఫుడ్ లేకుండా, ముఖ్యంగా కూరల్లో ఆయిల్ లేకుండా చూసుకుంటున్నారు. భారతీయులైతే ఇంకా ఒక అడుగు ముందుకేసి తలపై నూనె కూడా ఎక్కువగా రాసుకోవడం లేదు. దీనికి కారణాలేమని మేమడగగా, ఎక్కడైనా ఆయిల్ ఎక్కువగా ఉంటే ఎక్కడ అమెరికా మిలిటరీ వచ్చి మమ్మల్ని ఎత్తుకుపోతుందో అని మాకు భయంగా ఉందని వాళ్ళు వాపోయారు. అయితే అమెరికా కోసం ఎన్నో ఏళ్లుగా వీసాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు మాత్రం వీలైనంత ఎక్కువగా ఆయిల్ వాడడం గమనార్హం. పోయిన వారం రష్యా ఆయిల్ నౌకని స్వాధీనం చేసుకోవడంలో అమెరికాకు బ్రిటిష్ మిలిటరీ సహాయం చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే దీనికి ప్రతిఫలంగా బ్రిటన్ అమెరికాను తమ కోహినూరు డైమండ్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నుంచి కాపాడుకోవడంలో అమెరికా మిలిటరీ సహాయం చేయవలసిందిగా కోరింది. పోయిన వారం రిలీజ్ అయిన రాజా సాహెబ్ సినిమా చివరికి సోజా సాహెబ్ లాగా మిగిలిపోయింది. థియేటర్ యజమానులందరూ ఈ సినిమాపై చాలా అసంతృప్తిగా ఉన్నారు. దానికి కారణాలు మేము అడగగా, అందరూ ప్రేక్షకులు ఇట్లా నిద్రపోతుంటే నెక్స్ట్ షోకి వాళ్ళని ఎవరు లేపుతారని దీనికి డైరెక్టర్ బాధ్యత తీసుకోవాల్సిందిగా వాళ్ళు కోరారు. మేము డైరెక్టర్ని ప్రశ్నించగా తాను ఆల్రెడీ చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించి మ్యూజిక్ డైరెక్టర్ని చెవులు బద్దలయ్యేంటంత బీజీఎం పెట్టమని కోరామని, అది చాలా సక్సెస్ఫుల్ అయిందని ఆయన చెప్పడం గమనార్హం. మిగతా రాష్ట్రాల్లో ప్రజలు పాన్ ఇండియా మూవీకి అసలు తెలుగు వాళ్ళకి అర్థం తెలుసా, పాన్ ఇండియా మూవీ అంటే మమ్మల్ని అందరినీ ప్యాన్లో వేసి ఫ్రై చేయడం కాదని వాళ్ళు వాపోయారు. ఇంత జరిగినా మాత్రం ఈ సినిమాలో ఒకరికి మాత్రం ఖచ్చితంగా ఫిలింఫేర్ అవార్డు వస్తుందని అందరూ అనుకుంటున్నారు. అది ఎవరంటే దీంట్లో అద్భుతంగా యాక్ట్ చేసిన మొసలి. ప్రపంచంలోని అన్ని మొసళ్లపై తన పేటెంట్లు ఉంచుకున్న ప్రధానమంత్రి దీనిపై ఎలా స్పందిస్తారో అని అందరూ ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ ముగ్గుల పోటీలకి పిల్లల్ని తీసుకెళ్తే ఉన్న తెలుగు కాస్త మర్చిపోతారని భావిస్తుండగా, మరికొంతమంది పర్వాలేదు ఇక్కడికి పోతే తెలుగును ఎట్లా రాయకూడదో నేర్చుకుంటారని అనుకుంటున్నారు. ముగ్గుల పోటీ నిర్వాహకులు మాత్రం ఇట్లాంటి వివాదాలు జరగకుండా మేము ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నామని, పోటీలో పాల్గొనే వారికి సంకంత్రి, సంక్రాంతి, సంకత్రి లాంటి పదాలు ఏవి రాయకూడదని తెలిపామని వాళ్ళు చెప్పారు. విజయానికి 5 మెట్లు రాసిన పుస్తక రచయిత పతనానికి 5 మెట్లు అనే పుస్తకం రాయబోతున్నారని తెలిసింది. దానికి ఆయన ఆల్రెడీ చివరి మెట్టు మీద ఉన్నారని కూడా మాకు తెలిసింది. అయితే ఇట్లాంటి పుస్తకం ఇంకా ఏ భాషల్లోనూ రానందున అతనికి రాయడం చాలా కష్టంగా ఉంది. చప్పట్లు కొట్టని కుటుంబాలు నాశనమైపోవాలని కోరుకోవడం తప్పు కదా అని ఆయన ప్రశ్నించగా, తప్పు చేద్దాం రండి అనే పుస్తకం తాను ఆల్రెడీ రాశానని అని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాబ్లంలు ఉన్నందువలన, ఆర్థిక మాంద్యం కూడా ఉన్నందువలన భారత ప్రధాని ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారని మేము అడగగా, తమ ఫ్యూచర్ లక్ష్యాలలో ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా ప్రెసిడెంట్ల, ప్రధానమంత్రుల ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పెడితే తానే మొదటి స్థానంలో నిలవడానికి చాలా కృషి చేస్తున్నానని, కావాలంటే తన రీసెంట్ డ్రెస్సుని చూడమని ఆయన కోరడం గమనార్హం. ఇట్లాంటి పగులుతున్న వార్తల కోసం చూస్తూనే ఉండండి మా పరిస్థితి న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.